హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు ఎల్ఎస్ డైలీ వ్లాగ్స్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఏమిటంటే నల్లేరు కాడ పచ్చడి అండి. ఇది చాలా మంచిది. ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్ అండి. తెలుగులో ఏమంటారంటే నల్లేరు కాడానని అంటారు. ఇది చాలా బోన్స్కి చాలా మంచిదండి. పెద్దవాళ్ళు బాగా చెప్పేవాళ్ళు. విలేజ్ సైడ్లో ఎక్కువగా దొరుకుతుంది. పల్లెటూరు అట్లా ఉంటుంది కదా, అక్కడ బాగా దొరుకుతుంది అనమాట. చాలా మంచిది కూడా. దీని గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇంకా అందుకే నాకు దొరికింది, అందుకే వీడియో తీద్దామని చెప్పి, అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి వీడియో అయితే తీశాను. తప్పకుండా మీరు ఇది మీకు కానీ దగ్గరలో ఎక్కడైనా దొరికితే మాత్రం కంపల్సరీగా వారానికి ఒకసారైనా తినండి. ఇది మన ఇంట్లో దొరికే నల్లేరులో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయన్నమాట. వీటి గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదేదో పిచ్చి మొక్కలే అని చెప్పి కొట్టిపడేయకండి. ఎక్కడన్నా మీకు కానీ కనిపిస్తే కంపల్సరీగా తెచ్చుకుని ఇట్లా చేసుకుని అయితే మీరైతే తినండి. ఇది ఏ బెనిఫిట్స్కి మంచిగా ఉపయోగపడుతుందో మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. బోన్స్ స్ట్రెంగ్త్కి మంచిదనమాట. ఇవి ప్రతి ఒక్కళ్ళలో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇవి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిలో ఉంటున్నాయి. వాటికి బోన్స్కి బాగా మంచిదనమాట ఈ నల్లేరు కాడ పచ్చడి అనేది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా తగ్గుతుంది. డైజెషను కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం ఇట్లా ఉంటుంది కదా, వాళ్ళకు మాత్రం బాగా పనిచేస్తుంది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళు అట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఇవి వారానికి ఒక్కసారైనా తిని చూడండి. మన బాడీ హీట్ బ్యాలెన్స్ వేడి చేస్తుంది కదా, వేడి చేసింది అట్లా అంటారు కదా, దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. మనకి ఇమ్యూనిటీ పవర్ కొంచెం తగ్గిపోతున్నప్పుడు మనం వీక్ అయిపోతున్నామేమో అట్లా అనిపిస్తుంది. అట్లా అనిపించిన వాళ్ళకి కూడా ఇది ఆ విధంగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇవండి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ తెలిసి కూడా మనం దీన్ని తినకోకుండా వదిలేస్తే ఇంకా మన దురదృష్టవంతులమనే చెప్పుకోవాలి. ఈ విధంగా దొరికే ఈ మెడిసినల్ ఆయుర్వేదిక్ ప్లాంట్ని మీ దగ్గరలో ఎక్కడ దొరికినా ఈ నల్లేరు కాడని తప్పకుండా తెచ్చుకుని వారానికి ఒకసారైనా కానీ ఇదైతే తినండి. నేను పచ్చడి ఎలా చేశానో ఒకసారి వీడియోలో కూడా చూపిస్తున్నాను కదా, చూడండి. పాన్ పెట్టుకుని ఫస్ట్ నల్లేరు కాళ్ళన్నీ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి తొక్క తీసి పీసెస్గా కట్ చేసుకున్నాను, చూశారు కదా. ఇవి ఒక పాన్ పెట్టుకుని ఈ పోపు దినుసులు, ధనియాలు ఇవన్నీ వేసేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇంకా వెల్లుల్లిపాయలు కూడా నేను వేసాను, చూపిస్తున్నాను చూడండి. వీడియో మొత్తం చూస్తే నేను పచ్చడి ఏ విధంగా చేశానో కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చాలా మంచిదండి. తప్పకుండా మీరు మాత్రం ఇదైతే మీరు తింటూ ఉండండి. వారానికి ఒక్కసారి తినలేకపోయినా కానీ ఒకసారి, నెలకు ఒకసారి 2 సార్లు అయినా కానీ కంపల్సరీగా తినండి. మామూలుగా ఎవరికైనా మంచిగా దొరికితే కనుక వీక్కి 1 or 2 టైమ్స్ తినొచ్చు. ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి చేసి పెట్టుకోకుండా ఎప్పటికప్పటికే చేసుకుని ఈ ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు ఎప్పటికప్పటికే చేసుకుని తింటే దాంట్లో ఉన్నవి మనం అట్లా స్టోర్ చేసుకోవటం వల్ల బాగోదన్నమాట. ఎప్పటికప్పటికి చేసుకుని ఫ్రెష్గా తినటమే మంచిది. ఇట్లా మంచిగా ఫ్రై చేసేసుకుని అన్నీ ఒక దాంట్లో వేసేసుకున్నాను, చూశారు కదా.
ఇప్పుడు ఆ నల్లేరు కాడల్ని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అవి విడిగా ఫ్రై చేయాలన్నమాట. చాలా మంచిదండి, తప్పకుండా చేయండి. ఈ విలేజ్ ఫుడ్ని అందరూ తప్పకుండా, మనం అయితే మర్చిపోకూడదు. ఇట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్స్ని అయితే మనం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుని, ఎప్పుడు ట్యాబ్లెట్స్ అవి వేసుకుని ఇవి వేసుకుని మనం ఇమ్యూనిటీ తగ్గించుకోవడం కంటే మన ఇమ్యూనిటీ పెంచడానికి ఇట్లాంటి ఫుడ్ మనం మంచిగా మన విలేజ్లో దొరికే మంచి ఫుడ్ని మనం మిస్ అవుతున్నామని చెప్పాలి. నిజంగా దొరికే వాళ్ళు మాత్రం కంపల్సరీగా వేస్ట్ చేయకోకుండా కంపల్సరీగా తినండి. ఈ మన బోన్స్ మంచిగా స్ట్రాంగ్గా ఉండాలంటే ట్యాబ్లెట్స్ కాకుండా మన ఇంట్లో దొరికే ఈ ఒక్క సింపుల్ ఈ నల్లేరు కాడని చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తే కనుక కొంచెం ఎవరన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకుని తింటే మంచిది అని నా అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ నేను తినమన్నాను, నాకు హెల్త్ ఇష్యూ ఉంది, మీరు తినమన్నారని తిన్నాను, నాకు ఇలా అయ్యిందని మళ్ళీ ఎవరు బాధపడొద్దు. ఒకసారి ఏమన్నా మీకు దొరికినా కానీ ఇట్లా మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి మాత్రమే తినండి. నాకు తెలిసి ఏమి కాదు, చాలా మంచిది ఎవరికైనా కానీ చెప్పకూడదు కదా అట్లా. తప్పకుండా ట్రై చేసి మీరు ఇంకా ఇట్లా ట్రెడిషనల్ ఫుడ్ని ఇంకా రోట్లో దంచితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అది నేను చేస్తున్నాను అన్నమాట. అట్లా రోట్లో దంచి మీకు చూపిస్తున్నాను, చూసారా? చక్కగా దంచుకుని చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అవన్నీ క్లీన్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అయితే పచ్చడి చేయడం కూడా అదే ప్రాసెస్. అట్లా చేసుకుని ఓర్పుగా చేసుకుని మన కోసం మనమే తినాలి. ఎందుకంటే మన హెల్త్ కోసం మనం చూసుకోవాలి కదా, అందుకే చెప్తున్నాను. ఎక్కడ దొరికినా కానీ ఎవరికి దొరికినా కానీ వేస్ట్ చేయకోకుండా మంచిగా మన బోన్స్ మంచిగా ఉండాలి, మనకి మంచిగా డైజెషన్ అవ్వాలి, మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలి, మన ఒంట్లో ఉన్న వేడి తగ్గాలి అని అంటే ఇది నల్లేరు కాడ పచ్చడి అయితే కంపల్సరీగా తినాలి. ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. తప్పకుండా తినండి వాళ్ళు కూడా. ఆ చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అది కొంచెం కొంచెంగా ఈ రెండు నలిగిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుని దంచుకోవాలన్నమాట. చూశారు కదా వీడియో, తప్పకుండా మీకు అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే నేను అంత ప్రాసెస్ వచ్చేలాగా తీసానన్నమాట. తప్పకుండా చూసి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎక్కువగా చేసుకోవద్దు, ఎప్పటికప్పటికే మంచిగా కొంచెం చేసుకుని ఆ రోజుకి అయిపోయేలాగా చూసుకోండి. చాలా అంటే చాలా మంచిది కదా. వీడియో నచ్చితే తప్పకుండా ఈ ట్రెడిషనల్ విలేజ్ ఫుడ్ని తప్పకుండా అందరూ ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం స్ట్రాంగ్గా ఉండాలంటే తప్పకుండా ఈ పచ్చడి తినాల్సిందే, ఎవరు మిస్ అవ్వద్దు. ఎక్కడ దొరికినా కానీ మీకు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన దొరికినా కానీ మంచిగా తెచ్చుకుని క్లీన్ చేసుకుని ఈ ప్రాసెస్లో పచ్చడి చేసుకుని తిని నాకైతే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.